హాయ్ వ్యూవర్స్, నమస్కారం. పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి ఫామ్ విజిట్కి వెళ్ళొచ్చానండి. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. అందులో ముఖ్యమైనవి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కలియుగంలో ఏ ఆహారం తిన్నా సమస్యలు వస్తున్నాయి. జంక్ ఫుడ్ మంచిది కాదు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మంచిది అంటారు. మరి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తిందామంటే పండించేటప్పుడు కెమికల్స్ దారుణంగా కొడుతున్నారు. ఈ పురుగు మందులు వాడి ఆ పురుగులు చావడమేంటో కానీ వాటికి బాగా రెసిస్టెన్స్ పెంచుకుంటున్నాయి. ఇంకా పవర్ఫుల్ పురుగు మందులు వాడితే తప్ప అవి చావడం లేదు. అలా ఇయర్ బై ఇయర్ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకం విచ్చలవిడిగా పెంచుతున్నారు. పండించేటప్పుడే దారుణంగా కెమికల్స్ వాడుతున్నారు అంటే అమ్మేటప్పుడు ఇంకా దారుణం. వాడిపోయిన ఆకుకూరలు, కుళ్ళిపోయిన కూరగాయల్ని అమ్మడం కోసం ఏవో కెమికల్స్లో ముంచి లేపితే ఫ్రెష్గా అయిపోతున్నాయి. ఇంకా అవి తింటే పిల్లలకి డయాబెటీస్లు, హార్ట్ అటాక్లు రాకుండా ఏంటండి మరి. ఇక పెద్దవాళ్ళ సంగతి అయితే చెప్పనవసరం లేదు. జబ్బులు లేని మనిషే లేడు. మనం రోజు చాలా ఇన్సిడెంట్స్ వీడియోస్లో చూస్తున్నాం. నడుస్తూనే హార్ట్ అటాక్లు వచ్చి పడిపోతున్నారు. ఇలాంటి దారుణాలు మన ఇంట్లోకి రాకముందే మనం మేల్కోవాలి. అంటే మనం తినే ఆహారం ఎలా పండిస్తున్నారో తెలుసుకొనే తినాలి. మన పిల్లలకి కూడా పెట్టాలి. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళు పడే బాధల్ని మనం కంటితో చూడలేమండి. ఎలా పండించే వెజిటేబుల్స్ని మనం తినాలి? న్యాచురల్గా పండించే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కడ దొరుకుతాయి? కొంతమంది ఆర్గానిక్ అంటారు, ఇంకొంతమంది న్యాచురల్ అంటారు. ఏది మంచిది? ఏంటి వాటి డిఫరెన్స్? ఏ ఏజ్లో ఏ ఆహారం తింటే మంచిది? వీటన్నిటి మీద నేను ఫార్మర్స్ని కలుస్తూ, మీటింగ్స్ అటెండ్ అవుతూ ఫుడ్ మీద రీసెర్చ్ చేస్తున్నానండి. అలా నాకు వచ్చే నాలెడ్జ్ని షేర్ చేస్తూ వీడియోస్ కూడా చేస్తున్నాను. తప్పకుండా స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు చాలా ఇయర్స్గా రీసెర్చ్ చేసి న్యాచురల్గా పండించే పద్ధతిని కనుక్కున్నారు. ఆయన అడవుల్ని రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ ఏ కెమికల్స్ వాడడం లేదు, ఎవరు వాటర్ కూడా పెట్టడం లేదు, అయినా ఇంత అద్భుతంగా ఎలా పండుతున్నాయి అని చాలా పరిశోధనలు చేశారు. ఆంధ్ర, తెలంగాణ నుండి 500 మంది నేర్చుకునే వాళ్ళు, ఇంకా కెమికల్స్ని వాడలేక న్యాచురల్ పద్ధతికి మారేవాళ్ళు అందరం కలిసి నాసిక్ అండ్ షిరిడీ ప్లేసెస్లో ఆయన ఫామ్స్ని చూద్దామని బయలుదేరాం. దేశీ ఆవులు, దేశీ మేకలు, దేశీ కోళ్ళు, ఇంకా విత్తనాలు కూడా దేశీ నాటువే వాడాలి అని చాలా బలంగా చెప్తారు సుభాష్ పాలేకర్ గారు. హైబ్రిడ్ ఆవులు అసలు ఆవులే కాదని అంటారు. ఆవు మెడ దగ్గర ఎత్తుగా ఉంటే వాటిని దేశీ ఆవుగా గుర్తించవచ్చు. వ్యవసాయం చేసేవారు దేశీ ఆవు యొక్క పేడని, మూత్రాన్ని ఉపయోగించుకొని సుభాష్ పాలేకర్ గారు కనిపెట్టిన జీవామృతం, బీజామృతం వంటి ఎరువులు తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఈయన రీసెర్చ్లో ఇంకో అద్భుతం ఏమిటంటే ఈ ఫారెస్ట్లలో వర్షాలు చాలా ఎక్కువగా పడతాయి, కానీ అంతగా పంట నష్టం జరగదు. మరి మన వ్యవసాయంలో మాత్రం వర్షాల వల్ల పంట నష్టాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ప్రకృతి చేసే వ్యవసాయమే ఈ అడవులు అని ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు. ఆ ప్రకృతి చేసే వ్యవసాయంలో అది ఫాలో అయ్యే మోడల్ని మనం కూడా ఫాలో అయితే ఎంత పెద్ద వర్షం వచ్చినా తట్టుకుంటాయి. పురుగు మందులు కూడా వాడనవసరం లేదు, మంచి దిగుబడి కూడా వస్తుంది. ఆ మోడల్ పేరే 5 లేయర్ మోడల్ అండి. ఫారెస్ట్లలో ఒకే రకం పంట మీరు ఎప్పుడైనా చూసారా? మరి మనం ఎందుకు ఒకే రకం పంటలు వేస్తున్నాం? అన్ని రకాల పంటలు వేసుకోవాలి అని ఆయన అంటారు. అప్పుడు అన్ని రకాల పోషకాలు ఒకే చెట్టు నుండి ఇంకో చెట్టుకి రూట్స్ ద్వారా చేరి బలంగా ఉంటాయని ఆయన అంటారు. ఈ 5 లేయర్ మోడల్ ద్వారా ఇయర్కి ఎవ్రీ వీక్ మనం హార్వెస్ట్ చేసుకొని లాభం పొందవచ్చు, సీజన్స్తో పని లేకుండా. ఫార్మింగ్లో అతి పెద్ద సమస్య కలుపు మొక్కలు. మరి ఫారెస్ట్లో కలుపు మొక్కలు చాలా తక్కువగా ఉంటాయి. అది ఎలా సాధ్యం అంటే అక్కడ వాడిపోయిన ఆకులు, విరిగిన కొమ్మలు, అవి అంతా భూమి మీద ఒక లేయర్గా ఫామ్ అయ్యి కలుపు మొక్కల్ని రానివ్వకుండా చేస్తుంది. ఆ విధానమే మల్చింగ్ అని అంటారు. అలా మన ఫామ్లో కూడా న్యాచురల్గా మల్చింగ్ చేసుకోవాలి. అంటే ఎండు గడ్డితోనో, లేక చెరుకు పిప్పితోనో, లేక పూల చెత్తతోనో మల్చింగ్ చేసుకోవాలి. ఇలానే న్యాచురల్ ఫార్మింగ్ గురించి చాలా విషయాలే తెలుసుకున్నాను. నాసిక్ అండ్ షిరిడీ ఫామ్ విజిట్ అయ్యాక అక్కడ చుట్టుపక్కల పురాతనమైన ప్లేసెస్ కూడా తిరిగాం. త్రయంబకేశ్వరం, కృష్ణేశ్వర్ టెంపుల్, ఈ 2 జ్యోతిర్లింగాలతో పాటు షిరిడీ సాయిబాబా టెంపుల్ని కూడా దర్శించుకున్నాం. అలానే శని సిగ్నాపూర్, పంచవటి, తపోవన్ అండ్ ఎల్లోరా కేవ్స్ కూడా చూసాం. మంచి పురాతన చరిత్ర గల ఈ ప్లేసెస్ మీద వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి.
మన భారతదేశ చరిత్ర వివరిస్తూ ఈ ప్లేసెస్ గొప్పదనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, అందరూ మీరు తినే ఆహారం మీద ఒక కన్ను కాదు 2 కళ్ళు పెట్టి తినండి. ఎందుకంటే మనం తినే ఆహారమే డిసైడ్ చేస్తుంది మనం ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉండాలో అని. న్యాచురల్గా పండిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీరు ఎక్కడికో వెళ్ళి కొనాల్సిన అవసరం లేదండి. మీ ఊర్లో ఉన్న న్యాచురల్గా పండించే ఫార్మర్ని తెలుసుకొని ఆయన దగ్గరే కొనడానికి ట్రై చేయండి. మనందరం కలిసి లోకల్ ఫార్మర్స్ని సపోర్ట్ చేద్దాం. ఇలానే ఆరోగ్యకరమైన ఆహారం గురించి రీసెర్చ్ చేస్తూ వీడియోస్ పెడుతూనే ఉంటాను. నా ఫ్యామిలీతో పాటు అందరూ హెల్దీగా ఉండాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వచ్ఛ ప్రకృతి ఛానల్.